సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికతో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 76వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు. And welcome to the show or talk, whatever you say. స్వేచ్ఛ నియంత్రణ, స్వేచ్ఛ ఉండాలి మనిషికి. అది డెమోక్రటిక్ సెటప్ గవర్నమెంట్లో అది ఎదురిగి ఉంది. అయినా పరిమితి లేని స్వేచ్ఛ వరకు ఉండదు. పరిమితులు రెండు రకాలు, పరిమితి కానీ నియంత్రణ కానీ. స్వీయ పరిమితి, మనమే విధించుకుంటాము పరిమితిని, లేదా మనల్ని మనము నియంత్రించుకుంటే స్వీయ నియంత్రణ. మనము నియంత్రణ కోల్పోతే ఎక్స్టర్నల్గా సమాజం కానీ అవుట్ సైడ్ అస్, మనం ఇండివిజువల్గా మన వెలుపల అంతా ఎక్స్టర్నల్, మన లోపలంతా ఇంటర్నల్. ఇంటర్నల్గా మనం ఏమన్నా మనకి సహనము ఏది కోల్పోయినా కూడా, కంట్రోల్ కోల్పోయినా కూడా, పరిమితి దాటినా కూడా, మరి తెగించినా కూడా సొసైటీ విల్ నాట్ కీప్ క్వైట్. సొసైటీ అంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ నుంచి మొదలుపెట్టి కమ్యూనిటీ నుంచి సొసైటీ వరకు దే విల్ ట్రై టు వాట్ యు కాల్ కంట్రోల్ us అండ్ రెగ్యులేట్ us. ఇది ఉంది. ప్రకృతి నియమము, ప్రాపంచిక నియమాలు ప్రకృతి నియమాలకి లోబడే ఉంటాయి. అది మనము అండర్స్టాండ్ చేసుకునే విధానాన్ని బట్టి కొంత ఉంటుంది. So this is one thing. So life at 49 to 56 అక్కడ ఉన్నాం మనం. ఇటు 49 నుంచి 50 వారం వరకు కొంచెం హయ్యర్ లెవెల్కి పోతుంటే టువర్డ్స్ ద ఎండ్ మీకు అవతల దగ్గర కనిపించేది రిటైర్మెంట్ ఏజ్. దాదాపుగా ఎనీవేర్ ఫ్రమ్ 58 to 60 నుంచి 62 వరకు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, బ్యాంక్ ఎంప్లాయీస్కి వీళ్ళకంతా 60 రిటైర్మెంట్ ఏజ్. రాష్ట్ర ప్రభుత్వంలో 58 ఉండే. ఎన్టీ రామారావు గారు 55 చేసినప్పుడు అందరూ గోల్ పెట్టి స్ట్రైక్ చేసి మళ్ళీ 58కి పునరుద్ధరించారు. అంటే దీంట్లో మనం అర్థం చేసుకునేదంటే బేసిక్గా మనిషికి ఒకసారి ఒకటి ఇస్తే, అలవాటు చేస్తే దాన్ని వదులుకోవడం ఇష్టం ఉండదు. అందుకని ఇచ్చేటప్పుడే చాలా రేషన్ షాప్ అంటాం కదా, రేషన్డ్ కమాడిటీ. ఇచ్చేటప్పుడే ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. మీరు 50 yearsకే రిటైర్మెంట్ అని చెప్పాలా, యూ గో ఆన్ ఇంక్రీజింగ్. అప్పుడప్పుడు 52, 53 అట్లా. 50 తగ్గిస్తే ఊరుకోరేవారు. అది మనిషి నైజం కూడా. అంటే అది కొంత స్వార్థంతో, కానీ ఉన్నది వదులుకోవడం ఇష్టం ఉండదు. కొత్తది రాకపోయినా కూడా ఓకే, కానీ ఉన్నది పోవద్దు. దట్ ఈస్ వన్ థింగ్. కొత్తది రావాలని చూస్తారు, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కొత్తది రావాలి అనే దానికి కూడా చాలా చాలా విషయాలు ఉన్నాయి. మనకి ఎక్కడ ఏముందో కూడా తెలియదు. మనకు బడ్జెట్ అనాలిసిస్లో ఏదైనా కూడా మార్కెట్ ఎస్ఎంఎస్ అనేసి మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము. ఈ ప్రపంచంలో ఉండేది, ప్రపంచంలో మన దేశం కూడా ఒక దేశం కాబట్టి, మన దేశం ప్రపంచంలో మన దేశం కూడా అనవసరం ఇట్స్ మనం చిన్న చేసుకోవడం అవుతుంది. మనం వీఆర్ ఏ పవర్ఫుల్ అండ్ యానిషియంట్ కంట్రీ ఇన్ ద, చాలా అత్యంత ప్రాచీనమైనది, అత్యంత నాగరికత, అత్యంత సంస్కారం కలిగినటువంటి తక్కువ దేశాలలో మనది ఒకటి. సో ఇది హౌ వి అనలైజ్, ఎట్లా విశ్లేషిస్తాము అంటే కొత్త అవకాశాలు ఎక్కడున్నాయి. అవకాశాలు ఎవ్రీ 5-10 yearsకి కొత్త అవకాశాలు వస్తాయి. ఉన్న అవకాశాలు సన్నగిలుతాయి. మేనేజ్మెంట్ భాషలో సన్ రైజ్ ఇండస్ట్రీ, సన్సెట్ ఇండస్ట్రీ అంటాము. సన్ రైజ్ సన్సెట్ అంటే సూర్యోదయము, సూర్యాస్తమయము. దానికి పోల్చి చెప్పడం ఏంటంటే కొత్త అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తే కనుక సన్ రైజ్ ఇండస్ట్రీ. అంటే ఈవినింగ్ వరకు టైం ఉంది. అక్కడ సన్సెట్, సన్ రైజ్ ఎవ్రీడే ఉంటుంది. దాని నిష్పత్తిలో చూస్తే ఒక 10 years, 20 years ఇది ఉంటుంది. సన్ రైజ్లో వచ్చిన ఏదైనా అవకాశము. సన్ సెట్ అవుతున్నప్పుడు అది ఎక్కువ రోజులు ఉండదు, ఇంకా మేబీ అనదర్ 1, 2, 3, 4 years. ఇదెందుకు? కాలం మారుతుంది, మార్పులను తెస్తుంది. సైంటిఫిక్గా, టెక్నాలజీ పరంగా కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పుడు ఉన్న ఉత్పత్తుల్లోనే మెరుగైన ఉత్పత్తులు వస్తాయి.
మా చిన్నప్పుడు పల్లెటూళ్ళల్లో నేను 8-9 ఇయర్స్ వరకు విలేజ్లో పెరిగాను. ఆ తర్వాత సిటీకి వచ్చిన తర్వాత కూడా ఊళ్ళో కొంత వ్యవసాయం అది ఇది ఉండడం చేత ఊరికి వెళ్ళేవాళ్ళమి. సమ్మర్ హాలిడేస్లో అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. దట్ went on up to our age of 20. ఆ తర్వాత నౌ కనెక్షన్స్ ఆర్ టోటలీ కట్, ప్రాపర్టీస్ వర్ సోల్డ్ అండ్ వీఆర్ ఇన్ హైదరాబాద్. కొందరికి కొన్ని కొన్ని కలిసి వస్తాయి. అంటే ఎవరికి ఏది కలిసి వస్తే దాన్నే తీసుకోవాలి. అంటే ఒకళ్ళకి కలిసి వచ్చినా ఇంకొకళ్ళకి కలిసి రాకపోవచ్చు. అంటే గ్రామీణ వాతావరణము, నగర వాతావరణం కూడా రెండుని కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం వాటికి దొరికింది. 20 ఇయర్స్ వరకు విలేజ్ తోనే ఎంతో కొంత కనెక్షన్ ఉండడము, దాంట్లో 8-9 ఇయర్స్ డైరెక్ట్ గా ఉండడము, మిగిలిన 9 ఇయర్స్ పాక్షికంగా. అది వాట్ వి సే పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్, ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు 8-9 ఇయర్స్ వరకేమో సంపూర్ణంగా గ్రామీణ జీవితము. అక్కడి నుంచి ఇంకో 10 ఇయర్స్ అసంపూర్ణంగా, ఆంశికాలిక అంటారు హిందీలో, పూర్ణకాలము అంశకాలంలో. అది ఒక రకమైనటువంటి, అంటే మనకి ఎంత మనం గతంలో ఏజ్, ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్ కూడా టాక్డ్ అబౌట్ ఇట్. మనకెంత అనుభవం ఉంటే మనకంత లోపల కొంత తృప్తి, విశ్వాసము కలుగుతుంది. మన మీద మనకు ఉండేది విశ్వాసము, ఇతరుల మీద ఉండేది నమ్మకము. సెల్ఫ్, బిలీఫ్ అండ్ ట్రస్ట్, SBT. నమ్మకము, ట్రస్ట్, సెల్ఫ్ బిలీఫ్ అండ్ ట్రస్ట్. ఎవరి మీద? సెల్ఫ్ లో బిలీఫ్, ఇతరుల మీద ట్రస్ట్ ఆన్ అదర్స్. డౌటింగ్ థామస్ అని ఇంగ్లీష్ లో ఉంటారు. అదే పనిగా ప్రతిదీ అనుమాన పడితే ఇట్స్ నాట్, ఐ థింక్ వీ కెనాట్ మూవ్మెంట్ కష్టం అవుతుంది. మనము టైంని కూడా ఒక్కొక్కసారి టైం చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయినట్టుంది. అరే అప్పుడే 4 అయిందా, అప్పుడే 5 అయిందా, అప్పుడే 1 వీక్ అయిపోయిందా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పరిస్థితులు బాగా లేనప్పుడు దినం ఒక యుగమై అనేసి అంటే చాలా తప్పుగా కాలం గడుస్తుంది. అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు మన మీద ఆధారపడి ఉంటాయి. ఎలా? మనం అన్ని గమనించాలి, ఏది ఎక్కువ ఫీల్ కాకూడదు. కొన్ని అన్నీ గమనించాలి. 100% గమనిస్తే, 100% గమనిస్తే దాంట్లో నుంచి ఒక 20-30% మట్టుకే, ఈవెన్ ఇంకా తక్కువ, ఒక 10-20 వరకే మనం ఫీల్ అవ్వాలి దానికి. అంటే యూ టేక్ ఇట్ టు హార్ట్, ఫీలింగ్. హార్ట్కి ఫీలింగ్ అని నేను జోడిస్తాను. ఫీలింగ్స్ ఎట్ హార్ట్. ఆ తర్వాత వాటిలో నుంచి ఇంకా ఒక 10% మట్టుకే యూ షుడ్ టేక్ టు ఎమోషనల్ లెవెల్. ఎమోషనల్ మైండ్కి జోడిస్తే చాలా తక్కువ విషయాలే మనము దాని మీద మైండ్కి ఎఫెక్ట్ అయ్యేటట్టు. ఆ ఎఫెక్ట్ అయితే కూడా ఇట్ షుడ్ బి పాజిటివ్లీ ఎఫెక్టెడ్, నాట్ నెగిటివ్లీ ఎఫెక్టెడ్. నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యేవి ఏవి గ్రహించకూడదు. ప్రతి జంతువుకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. మనుషులంతా ఒకటే కనుక ప్రతి మనిషికి కూడా కొన్ని జంతు లక్షణాలు ఉంటాయి. మనం కొంచెము డీపర్గా లోపల ఆలోచిస్తే మనకి అర్థమవుతుంటుంది. కొంతమంది చాలా క్లెవర్గా ఉంటారు, నక్కలాగా, నక్క జిత్తున్న మనిషి అని కూడా అంటుంటాం. కొంతమంది చెప్తుంటారు వాడు పాము కన్నా విషపు స్వభావం మనిషి, స్నేక్తో పోల్చుతుంటారు. తను చాలా విశ్వాసపాత్రుడు. కుక్క హైయెస్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ లో మనకి కంటికి కనపడని సూక్ష్మ కీటకాల నుంచి మొదలుపెట్టి హైయెస్ట్ ఆర్డర్లో ఉండేటువంటి మనుషుల వరకు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అంటే కెపాసిటీ వైజ్ ఎక్కువన్నా కూడా మూలతత్వంలో ఏమి కాదు, కామన్గా ఉంటుంది. కామన్గా ఏముంటుంది? అన్ని బ్రీతింగ్, ఏమైనా బ్రీతింగ్, ప్రాణము, ఈ రెండు ఈక్వలే. ఎందుకు ఈక్వల్ అంటే బ్రీతింగ్ చేయలేకపోతే ప్రాణం ఉండదు. ప్రాణం ఉందంటే బ్రీతింగ్ నడుస్తూనే ఉంటుంది, ఆగదు. మరి రెండింటికి ఏమి డిఫరెన్స్ లేదు కదా. అందుకే మన
భాషలో ఇండియన్ ట్రెడిషన్ లో వేసే పంచ ప్రాణాలు. యానోపాన సంథింగ్ ఇదే, ప్రాణోపాన సమాన సంథింగ్ అది ఉంది కదా. సో ఎన్ని ప్రాణాలు 5 ఉన్నా 1 ఉన్నా 5 ఉన్నా కూడా అల్టిమేట్లీగా ప్రాణము అన్నిటిలో, అంటే ప్రాణం ఉన్న తర్వాత చైతన్యంలో లెవెల్ ఉంటుంది. అందరూ తిరుగుతుంటే లేచి మాట్లాడుతుంటే అందరికీ ప్రాణం ఉంది, కానీ ప్రతి ఒక్క చైతన్యం లెవెల్, ఎనర్జీ లెవెల్స్ పర్సన్ టు పర్సన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ కొందరికి అవగాహనలో ఉంటాయి, కొందరికి అవగాహనలో ఉండవు. కమింగ్ టు దిస్ 56 years దగ్గర అవుతున్నప్పుడు, 49 to 56 బ్రాకెట్లో, ఆ రేంజ్లో, వాట్ ఈస్ నెక్స్ట్ ఇన్ లైఫ్, వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్ అనేది ఎప్పుడు నేను క్వశ్చన్ మార్క్ కింద వాడుతుంటాను. ఇది ప్రసంగాల్లో కానీ నాకే నేను కూడా చాలా విషయాలు ప్రశ్నించుకొని నాకున్న పరిజ్ఞానంలో నా సమాధానాన్ని నేను రాబట్టుకుంటాను. ఎప్పటికీ వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్ అనేది ఉండాలి. ఏ రకంగా భౌతికంగా, తాత్వికంగా కూడా మనం ఎంతో కొంత భౌతిక జీవనంలో కొంత వైదాంతికత, కొంత తాత్వికత జోడిస్తే మనకి కొంచెము ఈజీ గోయింగ్ అంటాం మన ఇంగ్లీష్లో, ఈజీ గోయింగ్ అనేది జరుగుతుంది. లేకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటే వాట్ ఇఫ్ అంటాం ఇంగ్లీష్లో. కొన్ని ఫ్రేజులు, వాట్ నెక్స్ట్ అనేది ఒకటి, తర్వాత కార్యక్రమం, వాట్ ఇఫ్ అయితే ఏమి అని దెబ్బలు తగిలినాయి, అయితే ఏమి, ప్రధానికి అయితే ఏమని పోతుంటే వీ గెట్ సమ్ ఆన్సర్. జరిగేది జరగక మానదు, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అలా అని మనం జాగ్రత్తగా ఉండరాదు, అజాగ్రత్తగా ఉండరాదు, జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉన్న తర్వాత కూడా జరిగేది జరిగితే వీ కాంట్ సే ఇట్. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ లుకింగ్ ఇట్. మనిషి అంటే రైమింగ్ కోసం చెప్తున్నాను. మనిషి అన్న తర్వాత ఎంతో కొంత మాలిన్యము లేకుండా మనిషి ఉండడు. మనలో ఏం మాలిన్యం అంటే నేను సే ద బ్యాడ్ ఇన్ యూ, బ్యాడ్ ఇన్ ఎనీ వన్. నేను, మీరు, అందరూ ఎవరైనా కూడా మనిషిలో ఎంతో కొంత చెడు లక్షణం లేకుండా ఉండదు, దాన్నే నేను మాలిన్యం అంటున్నాను. ఇంకొక రకం చెప్పాలంటే, ఒక 10 years వరకు పిల్లలు ఆర్ సింగిల్ డిజిట్ అంటే 9, 0 నుంచి 9 వరకు 10 వచ్చి అంకెలు, డబుల్ డిజిట్ నుంచి 10, 10 నుంచి మొదలుపెట్టి సంఖ్యల్లో అంకెలు ఉంటాయి. అంకెల్లో బేసిక్గా అంకెలు, అది కూడా సంఖ్య. 3 అదొక సంఖ్య, బట్ ఆల్సో అంకె. 22ను వీ డోంట్ సే అంకె అనము, 22 అంకె కాదు, 22లో 2 అంకెలు ఉన్నాయి, 2 2. సో దీన్ని మనము ద్వైతము, అద్వైతము ఆ లెవెల్ కూడా తీసుకెళ్ళి మనం దాన్ని విశ్లేషణ చేసుకునేసి మనం కొంత రకమైనటువంటి సమాధానము అంటే సరిపెట్టుకోవడం. 2 ఆన్సర్స్, సమాధానం అంటే ఆన్సర్ చేయడం అనేది ఒక ఆన్సర్ కరెక్టా లేదా, సమాధానం కరెక్టా, ఒకటి సరిపడుతుందా లేదా, అంటే ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా, ఆ వ్యత్యాసాన్ని మనము సరించి ఓకే ఇక్కడ వ్యత్యాసం ఉంది ఇది అనేసి దాన్ని గమనించి తెలుసుకుందామా. ఎరుక అనేది ఒక పదము. ఎరుకల వారు అనే ఒక కమ్యూనిటీ కూడా ఉంది. ఎరుక చెప్పేవాళ్ళు, పర్టికులర్గా లేడీస్ ఊళ్ళల్లో, ఓల్డెన్ టైమ్స్లో, ఇప్పుడు వరుసగా కనుమరుగైపోయింది అది. ఎరుక చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పటికి కూడా మనకి రంగంలో అనేసి వన్స్ ఇన్ ఏ ఇయర్, దసరాకి ఆ ముందు సమ్ టైం, ఆ రంగంలో పూనకం వచ్చేసి వాళ్ళు కొన్ని దేశ భవిష్యత్తు గురించి ఎవ్రీథింగ్ దే విల్ బి టెల్లింగ్. ఒగ్గు కథ అనే మన ప్రాచీన జానపద దీంట్లో హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ. ఈరోజు న్యూస్ పేపర్లో ఒగ్గు కళాకారిణి ఒక ఆమె ఏదో పేరు చెప్పారు, ఆమె మాతో వచ్చింది. మేడిపల్లి నక్కర్త అని ఇబ్రాహీంపట్నం అవతల మల్లెపల్లికి బిఫోర్ యాచారం అని ఒక మండల్ హెడ్ క్వార్టర్స్, అక్కడి నుంచి 5 kilometers లోపల పోతే మేడిపల్లి నక్కర్త అని జంట గ్రామాలు. అట్ ద ఏజ్ ఆఫ్ 80 షీ డైడ్. వాళ్ళ ఫాదర్ నుంచి ఆమె ఆ ఒగ్గు కథ చెప్పడం నేర్చుకునేసి షీ వాస్ ప్రాక్టీసింగ్ అండ్ షీ గాట్ ఏ ఆనర్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. 80వ ఏట యాచారం హాస్పిటల్ నుండి చనిపోయింది ఈరోజు.
అంటే న్యూస్ పేపర్ చదువుతుంటే మనము ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేసి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. న్యూస్ పేపరు పిల్లలకి ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. వీలైనంత వరకు 2 న్యూస్ పేపర్స్ చదవాలి. ఒకటి మన మాతృభాషలో. ఈ గ్రూప్ లో మనమంతా దాదాపుగా తెలుగు వాళ్ళమే కనుక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అట్లీస్ట్ తెలుగు నోయింగ్ పీపుల్ కనుక తెలుగు న్యూస్ పేపరు, ప్రిఫరబుల్లీ ఈనాడు. అంటే నేను ఈనాడు మార్కెట్ చేయట్లేదు, కొంచెం భాష మెరుగ్గా ఉంటుంది, దాంట్లో విషయం కూడా బాగానే ఉంటుంది. అది చదివి ఒక ఆంగ్ల న్యూస్ పేపర్ కూడా చదవాలి. మీ ఇంటికి దగ్గరలో ఏదైనా లైబ్రరీ ఎక్కడుందో ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి. అవి ఆదివారాలు ఓపెన్ ఉంటాయి. హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ అని ఉంది. అది మన లక్. అంటే కొన్నిట్లో కొన్ని సండే ఓపెన్ అయ్యే షాప్స్ కానివ్వండి, అవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్లో ఈ షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దే గివెన్ ఏ ఫ్రీడమ్. దే కెన్ కీప్ ఫర్ ఎనీ లాంగ్ అవర్స్ అండ్ దే కెన్, ఇంతకుముందు వీక్లీ హాలిడే కాన్సెప్ట్ ఎంప్లాయీస్ కి ఉంటుంది బై రొటేషన్, కానీ షాప్స్ కెన్ బి ఓపెన్ ఫ్రమ్ సండే ఆల్సో. సో మీరు అది చూసుకుంటే సండే రోజు బై 2-3 అవర్స్ యూ కెన్ బీ దేర్, బారో బుక్స్ 15-20 days పెట్టుకొని మళ్ళీ యూ కెన్ రిటర్న్ ఇట్ బై సేయింగ్ సమ్ డిపాజిట్ ఆర్ సంథింగ్. ఎప్పటికప్పుడు మనకి సముచితమైనటువంటి జ్ఞానము, విజ్ఞానము. విజ్ఞానం అంటే స్పెసిఫిక్ నాలెడ్జ్, అది ఉద్యోగ ధనాపార్జనకి విజ్ఞానం ఉండాలి, జనరల్ గా జ్ఞానం ఉండాలి, కామన్ నాలెడ్జ్ అండ్ స్పెసిఫిక్ నాలెడ్జ్. అండ్ దెన్ కొన్ని స్వభావాలు మనము పర్సనాలిటీ, ఇండివిజువలిజం. పర్సనాలిటీ అన్నప్పుడు పర్సనాలిటీ ఎప్పటికప్పుడు మనకు ఉంటుంది. మనం 5 years బ్యాక్ వాట్ వాజ్ మై పర్సనాలిటీ అండ్ నౌ వాట్ ఈస్ మై పర్సనాలిటీ బేరీ చేసుకోవాలి. 5 years ఈజ్ ఎ టూ లాంగ్ గ్యాప్ టు రివ్యూ. ఇట్ షుడ్ బి ఆన్ ఏ ఇయర్లీ బేసిస్. ఒకటి ఆన్ ఏ డైలీ బేసిస్ ఉండాలి. నిన్నటి కన్నా నేనేమైనా ఓవరాల్ గా 360 కోణాల్లో నేనేమైనా కనీసం కొన్ని కోణాల్లో ఇంప్రూవ్ అయ్యానా లేదా అనేసి, నా మెచ్యూరిటీ లెవెల్ పెరిగిందా లేదా అనేది చెక్ చేసుకుంటుండాలి. దీన్నే మనము ఆంగ్లంలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాము. గ్రోత్ అనేది మన కంటికి కనపడదు, ఇట్స్ ఎ మైక్రో లెవెల్. మనకి ఆన్ ఏ డైలీ బేసిస్ ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద డేలో, గంటల వ్యవధుల్లో కూడా మార్నింగ్ ఒక లెవెల్లో ఉంటే ఈవినింగ్ కల్లా వీ మైట్ హ్యావ్ గ్రోన్ పాజిటివ్లీ ఆర్ నెగటివ్లీ, బోత్ ఆర్ పాసిబుల్. మనం వీలైనంత వరకు పాజిటివ్ గా గ్రో అవ్వడానికి చూడాలి. అంటే కొన్ని విషయాలు ఆటోమేటిక్ గా పాజిటివ్ గా గ్రో అవుతాయి. మీకు ఏజ్ ఇచ్చిన కొద్దీ మీ బిల్టప్ అదంతా 20 ఏళ్ళ వరకు ఇట్స్ ఎ పాజిటివ్ గ్రోత్. సేవ్ ఎక్సెప్షన్స్, ఇట్స్ ఎ పాజిటివ్ గ్రోత్. కానీ మెంటల్ గ్రోత్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఫిజికల్ గ్రోత్ ఆటోమేటిక్ గా జరుగుతుంది, మెంటల్ గ్రోత్ ప్రయత్నపూర్వకంగా జరగాలి. బ్రెయిన్ డెవలప్మెంట్ 8-9 years కే అవుతుంది, కానీ బ్రెయిన్ లోపల మీరు నింపుకునేటువంటి స్టఫ్ డిపెండ్స్ అపాన్ యూ, ఆన్ వాట్ ఈస్ యువర్ ఇన్పుట్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ యువర్ మైండ్ మీద, అండ్ ప్రాసెస్ చేసి ఫైనల్ అవుట్పుట్ ని మీరు ఎంత పెట్టుకుంటున్నారు, వేరే వాళ్ళతో ఎంత షేర్ చేస్తున్నారు అనేది ఇస్తుంది. మళ్ళీ మనం బేసిక్ గా వెన్ వి కమ్ టు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్, సామెత పదాలు చాలా నేర్చుకోవచ్చు మనం. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటారు ఇంగ్లీష్ లో. లోకోక్తులు, సామెతలు, లోకోక్తులు కొంచెం తక్కువ లెవెల్, సామెతలు ఎక్కువ లెవెల్. ఇవన్నీ రూఢిగా, అంటే ఇంతకుముందు చాలా మంది జనులు అనుభవించి దాన్ని స్టెబిలైజ్ చేసి రూఢిపరిచిన తర్వాత అవి ఈ సామెతల కింద, లోకోక్తుల కింద మారినవి. లోగొట్టు పెరుమాళికరిక అంటారు. అది రియల్ అప్లికేషన్, దానిదేమో అంత డీటెయిల్ గా నాకు తెలియకపోయినా, పెరుమాళ్ళు అంటే దేవుడు అనేసి దేవుడికని తెలుసు కదా. సో దట్ ఈజ్ వన్ థింగ్. ఒక్కోసారి గుళ్ళల్లో పరదా వేస్తుంటారు, లోపల ఏం చేస్తున్నారో అని తెలీదు. అంటే దైవారాధన చేస్తున్నప్పుడు కొన్ని థింగ్స్ షుడ్ నాట్ బి ఫర్ పబ్లిక్ వ్యూ అనేసి ఆ తెర చేసి వెనకాల ఏదో చేసిన తర్వాత మళ్ళీ తెర ఓపెన్ చేస్తుంటారు. ఓకే, డిఫరెంట్ క్వశ్చన్. ఇక్కడ నాన్న దేన్ని ఎలా అన్వయం చేస్తున్నానంటే, భర్త గుట్టంతా భార్యకు తెలుస్తుంది, రివర్స్ లో తెలుస్తుందో లేదో ఐ డౌట్ అంటే దానికి రీజన్ ఏంటంటే, మేల్ కి ఫిమేల్ కి
చాలా విషయాలు కామన్గా ఉన్నా కూడా వాళ్ళకి జెండర్ వైజ్ స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉంటాయి. అవి ఈచ్ జెండర్ కూడా నా సిమిలర్ జెండర్ అంటే మేల్స్ అయితే మేల్స్ ఎట్లుంటారు అనే అవగాహన ఫస్ట్ ఉండాలి. బేసిక్ గా మేల్స్ లో నేను ఎట్లుంటున్నా అంటే నా తోటి మేల్స్ నాకు చాలా వరకు 80-90% కామన్ ఫీచర్స్ ఫిజికల్ గా మెంటల్ గా ఉన్నా కూడా ఒక టాప్ 10 క్రీమీ లేయర్ అంటాం కదా, ఇదే క్రీమ్ ఇక్కడ. ఒక 10% ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నా యూనిక్నెస్ అంటాము మనం. యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ యూఎస్పి అన్న పదం వాడుతుంటాడు. వాట్ ఈజ్ యువర్ యూఎస్పి అంటే మీ విశేషత ఏంటి అనేసి. ఎవ్రీబడి ఈజ్ యూఎస్పి టాప్ 10%. అది మీ స్వలింగంలో మీకు తెలియాలి. వాట్ ఎవర్ జెండర్ యు ఆర్ ఇంటూ. ఎట్ ద సేమ్ టైం మీరు మ్యారేజ్ చేసుకునే ముందర ఇప్పుడు ఇక్కడ 49-50 అయినప్పుడు ఆల్రెడీ 25 సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఇప్పటికైనా కూడా మనకు వేరే అదర్ లింగ దీని గురించి ఏదో నడుస్తూ ఉంటుంది, కానీ మనమంత కాన్షియస్ గా వి మే నాట్ అండర్స్టాండ్. లేడీస్కి దే హ్యావ్ థింగ్స్, వాళ్ళంత ఈజీగా బయటపడరు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దెమ్. కానీ ఎంతో కొంత చేసుకోవచ్చు, చేసే ప్రయత్నం చేయాలి. బేసిక్ అంటే ఈ సామెతల ద్వారా కానీ మనుషులను పరిశీలించి కానీ జరిగిన సందర్భాలను విశ్లేషించి కానీ. ఇప్పుడు మన చెర్లపల్లిలో సన్నీ డాట్ను తీసుకుని తల్లి చనిపోయింది అనే దానికి సైకలాజికల్ అనాలిసిస్ అంటే మనము కొన్ని ఫిజికల్ లెవెల్లో, సైకలాజికల్ లెవెల్లో, హయ్యర్ లెవెల్లో, ఫిలసాఫికల్ లెవెల్లో ఆలోచించాలి. దట్ మదర్ మైట్ హ్యావ్ నాట్ ట్రస్టెడ్ ఇన్ ద షీ వాంటెడ్ టు డై అంటే నేను అనాలిసిస్ చేసిన ప్రకారం షీ వాంటెడ్ టు డై. నెంబర్ 1, నేను చనిపోతే నా పిల్లల్ని నా ఆప్షన్స్ లో నాలాగా, నాకన్నా ఎక్కువ కాకపోయినా కనీసం నా అంతగా చూసుకునే వాళ్ళు ఉన్నారని ఆమె విశ్వసించలేదు. సో వాట్ ఎవర్ షీ వాంటెడ్ టు టేక్ హర్ చిల్డ్రన్ ఆర్ లో విత్ హర్. అంటే బతికిన ఒక్కోసారి భార్యాభర్తలు డైలాగ్స్ ఇలా వస్తుంటాయి, చాలా అన్యోన్య దాంపత్యము అంటాం మనము, వన్ ఫర్ ద అదర్, చచ్చినా బతికినా కలిసే అన్న టైపులో. మనిషి తెగిస్తే ఏదైనా చేయగలడు, ఇతరులను చంపగలడు, తాను చావగలడు. ఆ తెగింపు అనే దానికి అంత బలమైన కారణం ఉండాలి. ఒకరికి బలమైన కారణం ఇంకోళ్ళకి అంత బలంగా కనపడకపోవచ్చు. ఇట్ ఈస్ అగైన్ రిలేటివ్. నేను రిలేటివ్ అన్న పదం వాడుతున్నప్పుడు అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ అనేసి 2 పదాలు. ఈ అబ్సల్యూట్ ఉంటే అది చాలా మిక్కిలి, కేవలం, ఇంకా దానికి సబ్స్టిట్యూట్ కానీ రెండవది కానీ ఏమి ఉండదు. రిలేషన్ అంటే తారతమ్యంలో మనం పక్క వాళ్ళతో కంపారిజన్ చేస్తుంటాం. మనం జీవించే పదార్థాలు కూడా కొంత అబ్సల్యూట్ ఉంటుంది, ఎక్కువ రిలేషన్ ఉంటుంది. మనం జీవించే క్రమంలో మన ఏజ్ పెరుగుతున్నప్పుడు మనం కొంత అబ్సల్యూట్ వైపు ఎక్కువ ప్రయాణం చేయాలి, రిలేషన్ వైపు తక్కువ రిలేటివిటీ తగ్గించుకుంటాను. ఇప్పుడు 56 రిటైర్ అవుతున్నప్పుడు ఇంకో 4 years లో రిటైర్ అవుతాను. వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్, ఇందాక ఆ పదం వాడుతూ ఉంటుంది అనేదానికి ముందే సంకల్పం ఉండాలి. అంటే ప్లాన్ యువర్ లైఫ్, షెడ్యూల్ యువర్ డే అని కూడా ఇంతకుముందు అన్నాము. ఆ ప్లాన్ యువర్ లైఫ్ ఒకసారి తీసినప్పుడు నెక్స్ట్ దాంట్లో నుంచి మళ్ళీ సబ్ ప్లాన్స్, నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years ఏంటి అనేసి. లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకి నెక్స్ట్ ఫేజ్ లో మేబీ అనదర్ 2-3 days లో నెక్స్ట్ దానికి పోయినప్పుడు 56 to 63లో అప్పటికి ఆల్రెడీ రిటైర్ అవుతారు. కాబట్టి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా ఉండాలి అనే దాని మీద వీ కెన్ వర్క్, వీ కెన్ టాక్ ఆన్ ఇట్. లైఫ్ ఈస్ టైం విచ్ ఈస్ అగైన్ అన్సర్టన్. అనిశ్చిత కాలము, మనిషి బతుకు అనిశ్చిత కాలము. అయినా అనిశ్చితలో కూడా కొంత నిశ్చితం ఉంది. యూజువల్గా మార్నింగ్ ఐ వాజ్ రీడింగ్ సమ్ బుక్ ఆన్ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన 175 ఏళ్ళు బతికారట, 175 years, అండ్ హీ ఏ గుడ్ డిసిపుల్, భక్తుడు బై నేమ్ సిద్ధయ్య. ఆయన సొంత కుమారుల కంటే కూడా ఎక్కువ
he was imparting more knowledge, and he was having some affection towards that Siddhaya. Sorry, that is all things. బ్రహ్మంగారి కాలజ్ఞానం, ఆల్ దీస్ థింగ్స్. ఎన్టీ రామారావు దాన్ని సినిమా కూడా తీశారు, అండ్ ఇట్ రన్ వెల్. అది బిజినెస్ ఆస్పెక్ట్. అంటే ఏ అంశం మీద సినిమా తీస్తే ఎట్లా హిట్ అవుతుంది, అదంతా మార్కెటింగ్ టెక్నిక్. అది కూడా మనకు కూడా ఎంతో కొంత ఉండాలి, మార్కెట్ నాలెడ్జ్. ఎస్ఎంఎస్, సొసైటీ, మార్కెట్ అండ్ స్టేట్ అండ్ గవర్నమెంట్, అంతకు మించి ఏమీ లేదు. కానీ ఇండివిజువల్ లెవెల్లో ఒకటి ఇండివిజువల్ లైఫ్, రెండవది ఫ్యామిలీ లైఫ్. బేసిక్గా ఇమ్మీడియట్గా మనకు వచ్చి రెండు. ఇది కొంచెం దాటినప్పుడు కమ్యూనిటీ. అంటే ఎప్పుడు మనమే నలుగురు ఐదుగురము ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోనే కూర్చొని ఉండలేం కనుక ఇన్బిల్ట్గా మనకి కమ్యూనిటీ ఇన్బిల్ట్గానే ఉంది. ఇన్బిల్ట్గా ఎలా ఉంది, మనకి ఫాదర్ సైడ్ నుంచి కానీ మదర్ సైడ్ నుంచి కానీ వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ తోబొట్టులు మనకి ఇమీడియట్గా క్లోజ్ మెంబర్స్ కాబట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడమో, ఏదో ఫంక్షన్స్కి వాళ్ళు మన ఇంటికి రావడమో, శుభ అశుభ కార్యాలలో మింగిల్ అయి ఉండడమో, ఇవన్నీ రొటీన్గా జరుగుతున్న విషయాలు. అండ్ నౌ రిటైర్ అయిన తర్వాత సడన్ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. నిన్నటి వరకు ఆఫీసుకు పోయాను, ఈ రోజు ఆఫీసుకు పోతే 1 or 2 days వదిలేస్తే మీరు రిపీటెడ్గా పోతే కనుక మీకు ముందున్న గౌరవం ఉండకపోవచ్చు. మోర్ పర్టికులర్లీ వెన్ యు ఆర్ ఇన్ ఏ హయ్యర్ పొజిషన్. నేను బ్యాంకింగ్ రెఫరెన్స్లో ఏ జాబ్లో ఏ సెక్టర్ లేనో కూడా అదే పరిస్థితి. చైర్మన్ ఆఫ్ ఏ బ్యాంక్, ఆయన కూడా బ్యాంకింగ్ అవసరాలు ఉంటాయి. దగ్గర డబ్బులు దాచిపెట్టుకోవడానికి కూడా బ్యాంక్ అకౌంట్ అవసరము. ఒక కంపెనీ చైర్మన్, బ్యాంక్ చైర్మన్ అయినా కూడా అతనికి ఎస్బీ అకౌంట్ ఉండాల్సిందే కదా. ఆయన బ్యాంకుకి పోతే చైర్మన్గా రిటైర్ అయిన తర్వాత ఒకసారి బ్రాంచ్ మేనేజర్ లేస్తే నిలబడచ్చు ఫస్ట్ డే. ఆ తర్వాత 2-3 సార్లు పోయినప్పుడు ఆయన గ్లాస్ డోర్ నుంచి ఇలా అనొచ్చు, ఈమె నాట్. కానీ అతను పొజిషన్లో ఉన్నప్పుడు ఆ ముందు వచ్చేవాళ్ళు, ముందు రీజనల్ మేనేజరు, ఎంబడి జోనల్ మేనేజరు, అంతమంది మాగదులు, ఆల్ దోస్ థింగ్స్. మనము రిటైర్ అయిన తర్వాత పర్టికులర్లీ హయ్యర్ పొజిషన్లో ఉండే వాళ్ళకి ఇది ఎక్కువ వర్తిస్తుంది. మనం అది తట్టుకోగలమా? కెన్ వి టేక్ ఇట్? అంటే నిన్నటి వరకు నేను చాలా హుందా ఇన్ ద సెన్స్, అది హుందా పదం కరెక్ట్ కాదు ఇక్కడ. నాకు ఈ వైభోగం ఉండేది, సడన్ గా వైభోగం పోద్ది. కెన్ ఐ విత్ స్టాండ్ ఇట్ అనే ప్రశ్న. స్టీప్ ఫాల్ అంటారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక 20-30 మెట్లు ఉంటాయనుకోండి, జనరల్గా స్టెప్ బై స్టెప్ ఎక్కుతాం కేర్ఫుల్గా. ఇంకా ఏజ్ ఎక్కువైతే కరెక్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతారు. కొంతమంది 2 స్టెప్లు ఎక్కుతారు. నేను కూడా అప్పుడప్పుడు 2 స్టెప్లు ఎక్కుతాను. ల్యాడర్ ఎక్కేటప్పుడు 2 స్టెప్స్, ఎస్కలేటర్ మీద కూడా 2 స్టెప్స్ ఎక్కుతాను. కేర్ఫుల్గా ఎక్కుతాను. కేర్ఫుల్గా అట్ ద సేమ్ టైం స్పీడ్. కేర్ఫుల్గా స్పీడ్ అన్నప్పుడు, కేర్ఫుల్ అంటే యాక్యురసీ. పరీక్షలు రాసేటప్పుడు కూడా 2 పాయింట్స్ మన పిల్లలకు కూడా మనం చెప్పడానికి, ఒకటి స్పీడు, ఇంకోటి యాక్యురసీ. స్పీడ్ ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంటుంది కనుక, యాక్యురసీ ఎందుకంటే తప్పు పోతే కనుక ఆన్సర్ పోతుంది. మైనస్ మార్క్స్ ఉంటే ఇంకా డేంజర్, డబుల్ డేంజర్. కనుక యాక్యురసీకి ఫస్ట్ ఇంపార్టెంట్. కమ్ వాట్ మే, నీ ఆన్సర్ కరెక్ట్ ఉండాలి. తెలియకపోతే డోంట్ ఆన్సర్ ఇట్. నెగిటివ్ మార్కులు ఉన్నాయి కనుక, నెగిటివ్ మార్కులు లేకపోతే కూడా ఇట్ ఇస్ నాట్ ఎథికల్. నువ్వు గెస్ చేసి చెప్తే గెస్ మే బి కరెక్ట్ ఆర్ రాంగ్ కదా. నెగిటివ్ మార్కులు లేనప్పుడు గెస్ చేయొచ్చు, అది లౌకికం, నాట్ ఎథికల్. నాకు తెలియదు కాబట్టి నేను ఆన్సర్ చేయను, ఇది ఎథికల్. సో వాట్ ఎవర్, యాక్యురసీ నెంబర్ 1 ఉండాలి. యాక్యురసీ ఉన్న తర్వాత ఫాస్ట్గా చేయాలి. ఫాస్ట్గా చేయడానికి ప్రాక్టీస్ ఉండాలి. యాక్యురేట్గా ఉండాలి కూడా, చదివిందే 4-5 సార్లు చదవాలి, మీకు బుర్రలో స్థిరమై ఉండాలి. స్పీడ్ అండ్ యాక్యురసీ. సో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద 2 స్టెప్స్. 3 స్టెప్పులు ఇక్కడ కష్టం. 3 స్టెప్పులు ఏమన్నా చాలా అంటే ఒక 7-7.5 ఫీట్లు ఉండేవాళ్ళు అట్లే ఏమన్నా 3 స్టెప్స్, లెగ్స్, ఫుట్ షుడ్ సపోర్ట్ కదా. సో దీన్ని మనము విసే పేస్, పిఏసిఈ. ఎవరు పేస్లో వాళ్ళు వర్క్ చేస్తారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, వాళ్ళకి అంతే కెపాసిటీ కాబట్టి దే కెన్ వాక్ ఎట్ దట్ స్టేజ్. ఎనీవే, అంటే ఒక్కొక్క వక్తకి, ఒక్కొక్క ప్రజెంటర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎవరి స్టైల్ అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా. అంటే వాళ్ళొక విధానం, ఎవరి విధానం వాళ్ళది. నేను ఎంతో కొంత నేను చాలా రాసి పెట్టుకున్నా కూడా
ఫ్లోలో చెప్పడం అలవాటు. అది బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుంది కానీ ఫ్లోలో అంటే మైండ్ లో ఉన్నదే ట్యాప్ ఓపెన్ చేస్తే వచ్చేదే చెప్పడం అనేది అలవాటు. ఎనీవే వి విల్ స్టాప్ హియర్ టుడే, కంటిన్యూ టుమారో. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. డన్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.